మిగిలిన సమయాల్లో ఎలా ఉన్నా ఎన్నికలప్పుడు మాత్రం ప్రజల యోగక్షేమాలే తమ పరమావధి అన్నట్టు వ్యవహరిస్తాయి రాజకీయ పార్టీలు. జనం అడిగినవి అడగనివి, సాధ్యమయ్యేవి కానివి అన్ని హామీలు ఎన్నికల వేళ మేనిఫెస్టోలో దర్శనమిస్తూ ఉంటాయి. తాజాగా రాజస్థాన్లోని కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలపై ఎన్నికల హామీల వర్షం కురిపించింది. గుజ్జర్లకు రిజర్వేషన్లు, రైతులకు రాయితీ విద్యుత్తు, యువతకు లక్షల కొద్దీ ఉద్యోగాలు, వృద్ధులకు తీర్థయాత్రలు, ఇలా వాగ్దాన పరంపర కొనసాగింది. రాజస్థాన్లో వరుసగా రెండోసారి అధికారం చేపట్టాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఎన్నికల ప్రణాళికను రూపొందించింది. రైతులు, వయోవృద్ధులు, శ్రామికులు, వెనుకబడిన కులాల వారు, పేదలు, యువకులు ఇలా అందర్నీ ఆకట్టుకునే వాగ్దానాలతో మేనిఫెస్టో విడుదల చేసింది. తమకు తిరిగి అధికారాన్ని కట్టబెడితే రానున్న 5 ఏళ్లలో కనీసం 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. గుజ్జరా, రైకా, బంజారా, గాడియా, లుహర్ తెగల వారికి 5% రిజర్వేషన్లు ఇస్తామని స్పష్టం చేసింది. రాయితీలపై రైతులకు విద్యుత్తును సరఫరా చేస్తామని ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల వారికి సురక్షిత మంచినీటి సరఫరా ఏర్పాటు చేస్తామన్న కాంగ్రెస్ నాయకులు పాడి పశువులు కొనడానికి కావలసిన రుణాలను ఇప్పిస్తామన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారి కుటుంబాలలో ఒకరికి కంప్యూటర్ శిక్షణ ఇప్పిస్తామన్నారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన విద్యార్థుల్లో అర్హత కలిగిన వారికి ₹1,00,000 బహుమతి ఇస్తామని వాగ్దానం చేశారు. వృద్ధులను 5 ఏళ్లకోసారి ఇష్టమైన తీర్థయాత్రా స్థలానికి ప్రభుత్వ ఖర్చులతో పంపిస్తామన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి పరిధిలో కాల్ సెంటర్ను రూపొందిస్తామని హామీ ఇచ్చారు. జోధ్పూర్ కు మెట్రో రైలు సౌకర్యం వచ్చేలా చేస్తామన్నారు. అసత్య హామీల దస్త్రంతో మరోసారి రాజస్థాన్ ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేయడానికి ప్రయత్నిస్తుందని భారతీయ జనతా పార్టీ విమర్శించింది. గత 5 ఏళ్ల కాలంలో రైతులకు 8 గంటల విద్యుత్తును సరఫరా చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి కూడా ఆ హామీ గురించి ఆలోచించలేదని బీజేపీ ఆరోపించింది. మధ్యప్రదేశ్ రాజకీయాల్లో సింధియా రాజకుటుంబీకులది తిరుగులేని పాత్ర. కాంగ్రెస్, భాజపా చెంత చేరిన ఈ కుటుంబ సభ్యులు మధ్య, గ్వాలియర్, గుణ పార్లమెంటు స్థానాలు సహా శివపురి అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న శివపురిలోనూ రాజవంశీయుల మధ్య మహా పోరాటమే జరుగుతోంది. మేనత్త, అల్లుడు యశోధర్ రాజే, జ్యోతిరాదిత్య సింధియా మధ్య ప్రతిష్టాత్మక పోరు కొనసాగుతోంది. ఒకనాటి కాంగ్రెస్ కంచుకోటలో జెండా ఎగురవేసిన కమలం 2008 ఎన్నికల్లో వాడిపోయింది. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నదే ఉత్కంఠగా మారింది. మధ్యప్రదేశ్ శివపురి నియోజకవర్గంలో రాజపుత్రుల మధ్య రసవత్తర పోరు జరుగుతోంది. ఈ నియోజకవర్గంలో జెండా ఎగురవేయాలని అధికార బీజేపీ, కాంగ్రెస్ పట్టుదలతో ఉన్నాయి. శివపురి దశాబ్దాలుగా సింధియాలకు పెట్టని కోటగా ఉంది. సింధియాలు కాంగ్రెస్ లో ఉండటం వల్ల అక్కడ గెలుపు కాంగేయుల్నే వరించేది. కానీ సింధియాల కోడలు గ్వాలియర్ ఎంపీ యశోధరా రాజేని ఈ స్థానాల్లో బీజేపీ 3వసారి నిలిపింది. ఈ నియోజకవర్గం కాంగ్రెస్ భవిష్యత్ తారగా ఎదుగుతున్న జ్యోతిరాదిత్య సింధియా పార్లమెంట్ స్థానం గుణ పరిధిలో ఉంది. శివపురిలో కాంగ్రెస్ తరపున జ్యోతిరాదిత్యకు అత్యంత సన్నిహితుడైన సీనియర్ నేత వీరేంద్ర రఘువంశీ పోటీ చేస్తున్నారు. యశోధరా రాజేపై స్థానికులకు ఉన్న సానుభూతిని ఉపయోగించుకుని ఆమె మేనల్లుడైన జ్యోతిరాదిత్యను వ్యూహాత్మకంగా దెబ్బతీయాలని బీజేపీ అడుగులు వేస్తోంది. శివపురిలో బీజేపీకి పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా కనిపించడం లేదు. మధ్యప్రదేశ్ లో అభివృద్ధి మంపరం వినిపిస్తున్నప్పటికీ అది గుణ పార్లమెంట్ నియోజకవర్గంలో కనిపించలేదు. ఇందుకు శివపురి అతీతం కాదు. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్కువగా నివసించే గిరిజనులు తమ గతి ఇంతే అని కాలం వెళ్లదీస్తున్నారు. మాధవ్ జాతీయ అభయారణ్య విస్తరణతో అక్కడ నివాసం కోల్పోయిన దాదాపు 20,000 గిరిజన కుటుంబాలకు శివపురికి 5 కిలోమీటర్ల దూరంలో పునరావాసం కల్పించారు. కానీ కనీస అవసరాలైన తాగునీరు సహా వ్యవసాయానికి అవసరమైన సాగునీటి వసతి కల్పించలేదు. బీజేపీ, కాంగ్రెస్ శివపురి నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ ఇక్కడ గిరిజనుల నాడి నేతలకు అందడం లేదు. ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ చేయకపోవడం అతిపెద్ద సమస్య అని గిరిజనుల తరపున పోరాడుతున్న సామాజికవేత్తలు అంటున్నారు. సింధియాలకు అండగా నిలబడిన బీజేపీ అధికారంలో ఉన్నా వారికి ఎలాంటి లబ్ధి చేకూరలేదని ఆరోపిస్తున్నారు. అందుకే ఈసారి పైవారెవరూ కాదనే నోటా బటన్ వైపే మొగ్గు చూపుతారని వారు వివరిస్తున్నారు. శివపురి ఎమ్మెల్యేగా తాను చేసిన అభివృద్ధి పనులే గెలిపిస్తాయని యశోధరా రాజే ధీమా వ్యక్తం చేస్తున్నారు. 1998, 2003లో శివపురి ఎమ్మెల్యేగా ఎన్నికై
2007లో గ్వాలియర్ లోక్సభకు పోటీ చేసి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న యశోధర్ను ఓడించాలని కాంగ్రెస్ ఎత్తులు వేస్తోంది. సింధియాల రాజకీయ జీవితాలకు కీలకంగా మారిన శివపురిలో బీఎస్పీ తన అభ్యర్థిని నిలబెట్టింది. బీఎస్పీ గెలిచే పరిస్థితి లేనప్పటికీ లోధీ తెగకు చెందిన అభ్యర్థిని ఆ పార్టీ నిలబెట్టడం రాజకీయ నాటకీయతకు దారితీసింది. శివపురిలో ఒకనాటి తమ పార్టీ నేత రాజమాత విజయరాజే సింధియా, ఆమె కూతురు రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే ముఖ చిత్రాలతో బీజేపీ విజయరాజే కుమారుడు మాధవరావు సింధియా చిత్రపటంతో కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నాయి. విజయరాజే రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నప్పుడు ఇక్కడ కాంగ్రెస్ గడ్డు పరిస్థితి ఎదుర్కొంది. తల్లితో విభేదించిన మాధవరావు సింధియా కాంగ్రెస్ లో చేరిన తర్వాత రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. 1984లో గ్వాలియర్లో వాజ్పేయిని సింధియా ఓడించారు. ఆ తర్వాత అక్కడ కాంగ్రెస్ హవా నడిచింది. మాధవరావు సింధియాకు పోటీగా ఆయన చెల్లెలు యశోధరా రాజేని బీజేపీ నిలబెట్టడంతో గ్వాలియర్లో రాజకీయాలు వేడెక్కాయి. 1994లో రాజకీయాల్లోకి వచ్చిన యశోధర 1998, 2003లో విజయం సాధించారు. గ్వాలియర్ లోక్సభకి ఎన్నికైన తర్వాత శివపురికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. శివపురిలో మరోసారి చక్రం తిప్పాలని యశోధర ఆ అవకాశం ఇవ్వొద్దని మేనల్లుడు జ్యోతిరాదిత్య ఎత్తులు వేయడంతో రాజవంశీయుల రాజకీయం రసవత్వరంగా మారింది. అయితే యశోధరతో పోలిస్తే కాంగ్రెస్ ఎన్నికల సారథ్య బాధ్యతలు మోస్తున్న జ్యోతిరాదిత్యకు శివపురిలో నెగ్గడం అత్యవసరం. మరి ఏం జరుగుతుందో చూడాలి.